పూర్వం ఒక పెద్ద పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు కలిసి జీవించేవి. అక్కడ ఒక పెద్ద ఏనుగుండేది. ఆ ఏనుగు చాలా బలంగా ఉండేది, కాని దానికి అంతకంటే ఎక్కువగా దయగల మనసుండేది. అందుకే అడవిలోని అన్ని జంతువులు దాన్ని చాలా ఇష్టపడేవి. ఒకరోజు వేసవి చాలా ఎక్కువగా ఉండింది. అడవిలోని చిన్న జంతువులు నీళ్లు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నాయి. చిన్న కుందేళ్లు, కోతులు, జింకలు అందరూ దాహంతో అలసిపోయాయి. ఆ సమయంలో ఏనుగు ఒక చిన్న చెరువు దగ్గరకు వెళ్ళింది. అక్కడ కొంచెం నీళ్లుందని చూసింది. ఏనుగు తన పెద్ద కాళ్లతో నేలను కొంచెం తవ్వింది. కొద్దిసేపటికి అక్కడ కొంచెం ఎక్కువ నీరు బయటకు వచ్చింది. వెంటనే అది ఇతర జంతువులను పిలిచింది. మిత్రులారా, ఇక్కడ నీళ్లున్నాయి, అందరూ వచ్చి తాగండి అని మృదువుగా చెప్పింది. అన్ని జంతువులు చాలా సంతోషపడ్డాయి. అవి వచ్చి ఒక్కొక్కటిగా నీళ్లు తాగాయి. చిన్న పక్షులు కూడా అక్కడికి వచ్చి నీళ్లు తాగాయి. అక్కడ ఒక నక్క ఉండేది. అది కొంచెం ఈర్ష్యపడింది. ఈ ఏనుగు అందరికీ సహాయం చేస్తోంది, అందరూ దీనినే గౌరవిస్తున్నారు అని అనుకుంది. ఒకరోజు నక్క ఒక కుట్ర వేసింది. అది అడవిలోని జంతువుల దగ్గరకు వెళ్ళి, ఏనుగు చాలా పెద్దది, ఒకరోజు అది కోపంతో మీ అందర్నీ తొక్కేస్తుంది అని అబద్ధాలు చెప్పింది. కొన్ని జంతువులు నక్క మాటలు విని భయపడ్డాయి. అవి ఏనుగుకు దగ్గరగా రావడం మానేశాయి. ఏనుగు ఇది గమనించింది, కాని అది కోపం పడలేదు. ఎవరైనా తప్పుగా అర్థం చేసుకున్నారు, ఒకరోజు నిజం తెలిసిపోతుంది అని అనుకుంది. కొన్ని రోజుల తర్వాత అడవిలో పెద్ద గాలి తుఫాను వచ్చింది. పెద్ద చెట్లు విరిగి పడిపోయాయి. చిన్న జంతువులు చిక్కుకుపోయాయి. ఒక చిన్న కుందేలు ఒక పెద్ద కొమ్మ కింద చిక్కుకుపోయింది. అప్పుడు అక్కడికి ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చింది. తన బలమైన తొండంతో ఆ కొమ్మను పైకి ఎత్తి కుందేళ్లను కాపాడింది. అలాగే మరికొన్ని జంతువులను కూడా రక్షించింది. అన్ని జంతువులు ఇది చూసి చాలా ఆశ్చర్యపోయాయి. నక్క చెప్పిన మాటలు అబద్ధమని అవి అర్థం చేసుకున్నాయి. అన్ని జంతువులు ఏనుగు దగ్గరకు వచ్చి, మేము నీ గురించి తప్పుగా అనుకున్నాం, నువ్వు నిజంగా చాలా మంచివాడివి అని క్షమాపణ చెప్పారు. ఏనుగు నవ్వుతూ చెప్పింది, మనమందరం స్నేహంగా ఉండాలి, ఒకరికొకరు సహాయం చేస్తే అడవి ఇంకా సంతోషంగా ఉంటుంది. ఆ రోజునుండి అడవిలోని అన్ని జంతువులు మళ్లీ కలిసి ఆనందంగా జీవించాయి. నక్క కూడా తన తప్పు తెలుసుకొని ఇకపై మోసం చెయ్యకూడదని నిర్ణయించుకుంది. నీతి: దయ మరియు మంచి మనసు ఎప్పుడూ చివరికి గెలుస్తాయి. మంచి మనసుతో ఇతరులకు సహాయం చేయాలి.